అక్రమంగా అవినీతి చేసిన ఎంపీలని ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకుంటే మంచోళ్ళు, వేరే పార్టీలో ఉంటే చెడ్డోళ్ళు అని ఈడీ కేసులు పెట్టి బీజేపీని మీద ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. చెయ్యకపోతే భారతీయులు బానిసలుగానే మిగిలిపోతారు. అది కాకూడదు. ప్రశ్నించాలి తప్పదు, చర్చించాలి తప్పదు. చర్చిస్తేనే మనకి ఒక ఆన్సర్ దొరుకుతుంది. దీనిపైన జర విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా దీని మీద క్షుణ్ణంగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంతమంది మేధావులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు డాక్టర్ మిట్ట నర్సయ్య గౌడ్ అని కాంగ్రెస్ సంబంధించిన టీపీసీసీ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆయనకు సంబంధించి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడి ఒకసారి ఆయన విశ్లేషించే ఆయన ఏ విధంగా విశ్లేషిస్తాడో దానికి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా నర్సన్న, నమస్తే అన్నా. అన్నా ఇప్పుడు నువ్వు ఆన్ ద రికార్డ్లో ఉన్నావు లైవ్ కాలేనా? అవునన్నా. ఓకే 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 అన్న. అన్నా మీ గురించి చెప్పాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఓటు చోరీకి సంబంధించిన రాహుల్ గాంధీ నిన్న వేసిన బాంబుకు సంబంధించి మీరేమనుకుంటున్నారన్నా? ఈసీ 100% బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది, అంటే వాళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది. బీజేపీ ఈసీకి అధికార ప్రతినిధిగా మాట్లాడుతుంది. ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిన్న కూడా ఇది భారతదేశం మొత్తం చర్చించుకుంటున్నారు. అలాగే భారతీయులందరూ కూడా దీనికి సంబంధించి బాగా చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు యువతీ యువకులు అందరూ దీని మీద బాగా చర్చిస్తున్నారు. అన్న మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీ టీవీ వ్యూవర్స్ కు నమస్కారం అన్న. మీరు టీటీవీ అన్న, టీటీవీ మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయితే మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా 100% వాస్తవం. రైట్ అన్న. ఎందుకంటే వారు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈసీ అధికార ప్రతినిధిగా మాత్రమే కాదు, దాన్ని మోస్తున్నది. అంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కావలసిన మొత్తం వ్యవస్థ వారే చేసినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ అన్న, అవును. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నంటే, ఎల్ఓపి అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 విషయాలు అడిగిండ్రు ఈసీని. అయ్యా నాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, అలాగే ఓటేసేటప్పుడు రికార్డ్ అయినటువంటి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వండి. ఎందుకు ఈ విషయాన్ని అడుగుతుందంటే, ఇదే సెంట్రల్ అంటే మన కర్ణాటకలో సెంట్రల్ పార్లమెంటరీ ఒక కాన్స్టిట్యున్సీ ఉంది మహదేవ్పురం, ఆ బెంగళూరులో. దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కు 82,000 మెజారిటీ ఉంది. నెక్స్ట్ 7వ కాన్స్టిట్యున్సీ అయినటువంటి మహదేవ్పురాను లెక్క పెడితే 1,14,000 ఓట్లు వన్ సైడెడ్ గా పడ్డాయి. దాంతో 32,000 చిల్లరతోటి బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. ఇలా ఎలా జరిగింది? దీంట్లో లోపాలు ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి నాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, అలాగే వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని అడిగితే, ఒక దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడు అడిగితే వారు ఏం చేసి మేము డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వము. రెండో విషయం, నేను వీడియో ఫుటేజ్ చట్టం మారింది కాబట్టి మేము ఇవ్వము. కాబట్టి మీకు బస్తాల నిండా మీకు మాన్యువల్ గా ఈ ఓటర్ లిస్ట్ ఇస్తామని 2 బస్తాలు ఇచ్చారు. అది మాన్యువల్ గా తీయడానికి వీలు కాదు కదా, లక్షలలో ఉంటాయి కదా. 6 లక్షల పైచలకు ఓట్లు మాన్యువల్ గా ఏమని లెక్క పెడతారు? అయినా కూడా 6 నెలలు కష్టపడి కంప్యూటర్లకు ఎక్కించి తీసిన వివరాలు స్పష్టంగా ఓపెన్ గా మీడియాకి ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఏంటంటే, మీరు ఒక అఫిడవిట్ మీద సంతకం పెట్టండి, మేము దీన్ని తీసుకొని చేస్తాము అని అంటే, నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది ఒక పెద్ద కుట్ర. 100% ఒక కుట్ర జరిగిపోయింది. ఒక కుట్ర ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కుట్రను అమలు చేసింది. మరొక కుట్ర ఏం చేస్తుందంటే, వీళ్ళ బండారం బయటపడే వరకు లేదు మీరు అఫిడవిట్ మీద సంతకం పెట్టండి, ఆ తర్వాతనే మీకు మేము ఇస్తాము అని మరొక మెలక పెట్టిరు. కారణం ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని అంటే కాబోయే ప్రైమ్ మినిస్టర్ వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఎన్నికలలో కాబోయే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా దీని మీద సంతకం పెట్టించుకొని వాళ్ళ చేతిలో పని కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పింది తప్పు అని నిరూపించి ఈయన మీదకి
బహిష్కరణ వేటు వేద్దామన్న ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. 100% అన్న, ఇది పెద్ద కుట్ర. లాస్ట్ టైమే గత కేసులో ఇరికించబోయారు, అది కుదరలేదు. ఇప్పుడు దీంట్లోనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక కూడా సమాచార హక్కు కిందనైనా ఇవన్నీ ఇన్ని హక్కులు ఉన్నా కానీ మనకు ఆ డిజిటల్ రూపంలో ఎందుకు ఇవ్వలేకపోతుంది? అది కాదండి, నేను ఒక విషయం అడుగుతున్నా. ఒక దేశానికి సంబంధించిన మీటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్, అది అంటే ఎల్ఓపి అంటే మీటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టరే, రైట్. వారు అడిగిన దానికి ఆఫ్టర్ ఒక డిజిటల్ ఓటర్ లిస్ట్ వీడియో ఫుటేజ్ చేయడానికి మీకు ఎందుకు ఇంత కష్టమవుతుంది? అంటే మీ బండారం బయటికి వస్తుందనే కదా. 100%. అంటే ఈ రోజు ఇప్పుడు మోడీ గారు తెలంగాణకు వచ్చిండు, ఎన్నో సార్లు మాట్లాడిండు. కేసీఆర్ కుటుంబము కాళేశ్వరాన్ని ఏటీఎం చేసుకుని అన్నప్పుడు మీరు ఎన్ని అఫిడవిట్లు తీసుకున్నారని అడుగుతున్నా. అదే విధంగా ఏపీకి పోయి యూటర్న్ బాబు ఇక పోలవరం ఏటీఎం చేసుకున్నారని ఆరోపణ చేసినప్పుడు మీరు ఎన్ని తీసుకున్నారు? మీకు రావాలి, ఏం చేస్తారు దాంతో? అంటే దాంతో మీరు ఆయనను వెలివేయడానికి ఒక ఉపాయం చేస్తున్నట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద కుట్ర. ఇప్పుడు ఓట్లను చోరీ చేసిన కుట్ర కంటే దారుణమైన కుట్ర జరగబోతుంది. అన్ని పేపర్లలో మీడియాలో మొత్తం వివరాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు సంతకం పెట్టండి, మేము ముందరి మొత్తం ఏం సంతకం కావాలి? అసలు డిజిటల్ ఓటర్ లిస్ట్ అది కూడా వాళ్ళు 6 నెలలు కష్టపడి డిజిటలైజ్ చేసి ఇచ్చిన దాంట్లో తండ్రి పేరు ఉండదు, ఇంటి నెంబర్ 0, తండ్రి పేరు ఎస్వైజెడ్ అని ఉంటది. మరి ఒక 70 సంవత్సరాలాగే మొదటిసారి ఓటర్ లిస్ట్ అవుతుంది. ఒకరేమో యూపీలో చేస్తారు, కర్ణాటకలో చేస్తారు. లక్షలాది ఓట్లను వాళ్ళు ఆల్రెడీ చూపిస్తా ఉంటే నీకేం కావాలని నేను అడుగుతున్నా. అంటే మోడీ గారి ఆదేశం ప్రకారమే వీళ్ళు చట్టాలు పార్టీ వీడియో ఫుటేజ్ ఇస్తలేరు. ప్లస్ మహాదేవ్పురలో పూర్తి ఓటర్ల వాళ్ళు క్లోనింగ్ చేసి చూపిస్తా ఉన్నారు కదా. మీకెందుకు కష్టమవుతుంది అంటున్నా? మీరు ఎవరు కాపాడుతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాభిప్రాయం మేరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఇలా ఓట్ల దొంగతనం చేసి, ఓట్లను మార్చి, తలలను మార్చి, దొంగ ఓట్లతోటి గుడ్డిలో మెల్లగా 240 తెచ్చుకున్నారు. కానీ వాస్తవంగా ఈసారి మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఉండే. 240 ఒక 40 పోయినా వీళ్ళు ఎక్కడైతారండి? ఓ 10 పోయినా ఎక్కడైతారు? కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేది దారుణాలు చేస్తా ఉంది మోడీ హయాంలో. వాళ్ళు ఎంతసేపు ఈడీని లేకపోతే సిబిఐని మీకు ఉపయోగించి తొక్కుతా ఉన్నారు తప్పితే పరిపాలన చేతనైతలేదు. లాస్ట్ యుద్ధం చేయమంటే కూడా చేత కాకుండా 4 రోజులకే పనిచేశారు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 10 సంవత్సరాలలో జరిగిన బయటకు వస్తాయన్న ఒక దురుద్దేశంతో కేవలం అమిత్ షా మోడీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఇది కనుక బయటికి వస్తే భారతీయ జనతా పార్టీ జన్మలో రాదు, చరిత్రలో మిగిలిపోతుంది. 100%. అమిత్ షా మోడీ ఈసీ కూడా తోడైంది. ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ సంబంధించి జడ్జికి సంబంధించి ఆయన పక్క పెట్టినప్పుడే ఈ కుట్ర భాగవతం అర్థమైపోయింది. ఈసీ కమిషన్ ఎన్నుకుంటప్పుడు జడ్జిని పక్కన పెట్టి ఆ పార్టీకి ప్రధాన మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో ప్రతిపక్షం అండ్ అధికార పార్టీకి సంబంధించిన కమిటీకి సంబంధించిన నాయకులే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడే ఆయన ఎన్నుకుంటప్పుడు ఈసీ కమిషన్ ఎన్నుకుంటప్పుడు నిర్ణయాలు ఎప్పుడైతే అయినాయో అప్పుడే ఈ కుట్ర స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చా? వాస్తవం శేఖర్ జీ, మీరు చెప్పింది 100కు 100% నిజం. ఎందుకంటే ఒక న్యాయాన్ని పక్కకు పెట్టినప్పుడే ఇక్కడ కుట్ర జరుగుతుందనేది వాస్తవమే కదా. ఇప్పుడు వారిని ఎన్నుకునేటప్పుడు మహా అంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేయగలుగుతాడంటే డిసెంట్ నోట్ ఇవ్వగలుగుతాడు. ఏం చెప్తాది అధికార పక్క పెట్టి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటారు. అవును. కాబట్టి అక్కడ నుండే ఈ కుట్ర స్టార్ట్ అయింది. ఈ కుట్ర ఎండింగ్ ఏంటంటే రాహుల్ గాంధీని జీవిత కాలంలో కాంగ్రెస్ పార్టీని జీవిత కాలంలో గెలవకుండా ఈ తప్పుడు ఓటర్ లిస్టు తోటి రూల్ చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంది. ప్రపంచం అంతా విస్తుపోతా ఉంది. నాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను, ప్రతిరోజు ఇదే పని చేస్తాను. మీరు స్వతహాగా అడ్వకేట్ కూడా కదా నర్సన్న, మీరు అడ్వకేట్ కూడా కదా? అవును. మీరు అడ్వకేట్ గా మీరు చెప్పండి అన్న, మీకు ఇది డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుంది ఈసీ? అన్న ఒక్కటే నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎంపీగా గెలిచిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినప్పుడు రాజ్యాంగం మీద వారు ప్రమాణం చేసిండ్రు.
అది సరిపోతది, అది సరిపోతది. ఇప్పుడు ప్రజలే న్యాయస్థానంగానన్నా భారతదేశ ప్రజలే న్యాయస్థానంగా ఆయన పెద్ద ఎత్తున పార్టీ కేంద్ర ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే అదే పెద్ద న్యాయస్థానం ప్రజలకి. ప్రజలే న్యాయస్థానం, న్యాయవాదులాగా ఆయన ప్రజల ముందు పెట్టేసిన దాన్ని ప్రజలే నిర్ణయించుకుంటారు అన్నట్టుగా. రాజకీయంగా ఈ దేశంలో 2 కీలకమైన పదవులు, ఒకటి ప్రైమ్ మినిస్టర్, ఒకటి ఎల్ఓపి. ఎల్ఓపి అంటే ప్రతిపక్షానికి ఒక నాయకుడు, అంటే సగం ఓటర్లకు, దాదాపుగా సగం ఓటర్లకు నాయకుడు. అడిగితే నిన్నేమన్నా నీ ఆస్తి రాసి ఏమని అడిగిందా, లేకపోతే నీ బంగారం అడిగిందా? ఓటర్ లిస్టు మామూలు సామాన్యుడు పోయి అడిగిన, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను కూడా అడిగితే ఇవ్వాలి. అలాంటి ఎల్ఓపి గారు అడిగితే దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే కూడా మీరు సంతకం అడుగుతున్నారంటే మీరు ఎంత సూపర్ మెథడ్ లో ఉన్నారు, ఎంత కుట్రపూరితంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు కూడా సూనోటగా తీసుకుంటా ఉన్నది. హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ జంతువులు అడవి కొట్టేస్తున్నారని, జంతువులు చచ్చిపోతున్నాయని ఆ వీడియోలో చూసి సూనోటగా తీసుకొని ప్రతిస్పందించింది. మీరెందుకు ప్రతిస్పందించరు? మీరెందుకు సూనోటగా తీసుకోరు? మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరెందుకు సంచలన దాచుకోవడానికి ఒక కమిటీ వేస్తలేరు? ఒక ఎక్స్పర్టైజ్ కమిటీ వేసి తప్పో ఒప్పో నిరూపించాలి కదా. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ ఏమని ప్రధాని అడగాలి కదా. దీన్ని బట్టి పక్కన పెట్టి రాహుల్ గాంధీ సిగ్నేచర్ కావాలి, రాహుల్ గాంధీ ఏం చేస్తారు? రాహుల్ గాంధీ సిగ్నేచర్ ఎందుకు? రాహుల్ గాంధీ జనం సమక్షంలో చెప్పండి. నేను ఒక కీలకమైన విషయం చెప్పేదంటే, భారతీయ జనతా పార్టీ వీళ్ళ యొక్క బండారం బయటపడ్డది. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇలా బీహార్ లో కూడా ఓటర్ లిస్ట్ లో నా పేరు నమోదు చేయమని ఆధార్ కార్డు ఇస్తే ఓటర్ కమిషన్ అంటది, అది పనికిరాదు అంటది. అరే మీరు దేశం జారీ చేసినటువంటి ఒక ఆధార్ కార్డు పనికిరాదంటారా, ఓటర్ కార్డు పనికిరాదంటారా? మరి ఏం పనికి వస్తుంది? అంటే మీకు ఇష్టమైన వాళ్ళను మాత్రమే ఓటర్ లిస్ట్ లో పెట్టుకొని అవతల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వర్గాలు వచ్చి సెంట్రల్ బెంగళూరులో ఎట్లా చేస్తారు? అరే ఇంటి నెంబర్ ఉండదు, భర్త నెంబర్ ఉండదు, భార్య నెంబర్ ఉండదు, లేకపోతే తండ్రి పేరు ఉండదు. అతి దారుణం ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించి ఇమీడియట్ గా రాహుల్ గాంధీ గారు అడిగిన 2 విషయాలు ఒక సామాన్యుడు అడిగినట్టు అడిగాడు. ఆ వీడియో ఫుటేజ్ ఒకటి, ఆ డిజిటల్ ఓటర్ లిస్టు, ఈ 2 ఇచ్చిన తర్వాత ఏ సంతకాలు కావాలో ఆయన ఆస్తి కావాలంటే రాసిస్తాడు. ఆల్రెడీ వీడియో ఫుటేజ్ అన్ని డిస్ట్రాక్ట్ చేసినట్టుగా ఉంది కదా. మీరు ఇచ్చిన తర్వాత అడగాలి కదా. ఏడానికే నువ్వు సంతకం అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద ప్రాణం చేసినట్టు. ఓటర్ థెఫ్ట్ అంటే కొత్త పొంగతనం బయటకు వచ్చింది కదా. ఇంత దారుణమా? అసలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు కదా. ఈ రోజు గెలుస్తున్నారు, 3వ సారి గెలిచారంటే ఓటర్సే కదా. అలా మన భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చిన వ్యక్తి డిజిటల్ రూపంలో ఇవ్వలేకపోతున్నా. డిజిటల్ రూపాలను ఇవ్వకపోవడమే కాకుండా వీడియో ఫుటేజ్ ఏమంటే చట్టం మారింది, ఈ చట్టం ప్రకారం ఇవ్వద్దని చెప్తున్నారు. అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు చట్టం మార్చుకొని దొంగతనం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ పనికొచ్చే విషయాలు కూడా మీరు ఇయ్యారా? అరే మీకు ఎందుకండి అఫిడవిట్? ఎందుకండి? ఎన్ని ఆరోపణలు చేసిరు, ఎంతమంది నేతలు చేసిరు, ఎంత ప్రధానమంత్రి చేసింది అని నేను చెప్తున్నా. ఎంపీకి వచ్చి అదే చేస్తే, ఇక్కడికి వచ్చి అదే చేస్తే, అమెరికా పోయి పేటీ బయలు అనుకుంటే అక్కడ చేసేది. ఏ అఫిడవిట్ తీసుకున్నారు ఆయన దగ్గర? ఏం తీసుకోలే కదా. అంటే దేశ ప్రజలను మధ్య పెట్టడానికి, మేము ప్రజాబలం ఉన్నదని నిరూపించుకోవడానికి ఈసీని ఉపయోగిస్తా ఉన్నారు. ఇది మరీ అన్యాయమైన విషయము. కాబట్టి ఈసీని భద్రం చేయాలి సుప్రీంకోర్టు ఇమీడియట్ గా నన్ను అడిగితే. మేకప్ చేయాలి, మేకప్ చేసి అందరికి ఎవరికి కావాలంటే వాళ్ళకు డిజిటల్ ఇవ్వండి. మీరు తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? సుమోటోగా తీసుకోండి, మీకు అధికారం ఉంది కదా. సుమోటో ఎందుకు తీసుకోవట్లేదు? మీరు అడిగిన లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? మీ దగ్గర తప్పు ఉందనే కదా. కాబట్టి దానికే దాగని సత్యాలు బయటికి వచ్చినాయి. వీడియోలు అన్నిట్లో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సమాచారం బయటికి వచ్చింది. మీకు మాత్రమే కనిపిస్తలేదనికే ధృతరాష్ట్రుల టైపులు ఆలోచన చేస్తా ఉండు. కళ్ళు ఉన్నటువంటి కబుతులు మీరు ఇమీడియట్ గా స్పందించి రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి ఆ 2 విషయాలు, ఆ డిజిటల్ ఓటర్ లిస్టు, వీడియో ఫుటేజ్ ఇవ్వకపోతే ఈ బీజేపీ బండారమే కాదు, ప్రైమ్ మినిస్టర్ బండారమే కాదు, ఏసీ బండారం కూడా పట్టబయలై ఆల్రెడీ బట్టలు ఇప్పేసిండు రాహుల్ గాంధీ ఈసీ బట్టలు ఇప్పేసిండు, మోడీ బట్టలు ఇప్పేసిండు, నగ్నంగా నిలబెట్టిండు. ఇప్పుడు దీనిపైన టోటల్ గా నర్సన్న మాట్లాడిన మాటలకి ఏ విధంగా చూసుకోవాలంటే బీజేపీ అండ్ ఈసీ కుమ్మక్కయ్యే వీళ్ళిద్దరూ
ఒకరికొకరు అండర్స్టాండింగ్లోనే ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలను నడిపిస్తున్నారు అని మోడీ గెలుస్తుండడానికి సాక్ష్యంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అన్న థ్యాంక్ యూ అన్న, లైవ్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది మన అడ్వకేట్ అండ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టిపిసిసి రాష్ట్ర నాయకులు అయినటువంటి డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే టోటల్గా మోడీ అండ్ ఈసీ రెండు దొంగలే అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ రెండు దొంగలుగానే వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఇవి ఎంత జరుగుతుందని మనకు అర్థమైపోతుంది. ఇది ఈసీకి సంబంధించి ఓటు హీట్, 1 ఓటు 1 వ్యక్తి 1 పర్సన్ 1 ఓటు చీటింగ్ అవుతుంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది రాహుల్ గాంధీ బయటపెట్టిండు. దానికి నిరూపించుకోలేక రాహుల్ గాంధీ ఇరికించే ప్రయత్నం అయితే బీజేపీ గవర్నమెంట్ అండ్ ఈసీ కుమ్మక్కై మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ మాట్లాడినప్పుడు దానికి కావలసిన సమాచారం అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో ఏదో తప్పు ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈసీ అదే పని చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది జరుగుతుంది, ఇది తప్పు అని మనం చెప్పినప్పుడు అది సరి చేసుకుంటే అయిపోతుంది. అది సరి చేసుకునే ప్రయత్నం అని చేయాలి. నువ్వు వేసిన నిందారోపణలు అవి తప్పు అనన్నా ఈసీ నిరూపించాలి, లేకుంటే బీజేపీ అన్నా నిరూపించాలి. సో అవి నిరూపించకుండా రాహుల్ గాంధీ తప్పు, రాహుల్ గాంధీ ముస్లిం, రాహుల్ గాంధీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, రాహుల్ గాంధీ హిందువులను వ్యతిరేకిస్తున్నాడు, ఇవి కాదు చేయాల్సింది. సమస్య భారతీయుల్ని ఈసీ అండ్ బీజేపీ కలిసి మోసం చేస్తుంది అనేది సమస్య. ఈ సమస్యకు పరిష్కారము ఒక నింద ఈసీ మీద పడ్డప్పుడు, ఒక ఆరోపణ ఈసీ మీద పడ్డప్పుడు అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఈసీ మీద, ఆ భారతదేశ సర్కార్ మీద, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద, ఆ ప్రధానమంత్రి మీద ఉంటుంది. అది సరి చేసుకోకుంటే రాహుల్ గాంధీ చూపించిన 5 కారణాలే ఆ హస్తం గుర్తును గెలిపించే అవకాశాలు ఉంటాయి. అది 100% వాస్తవం. ఇది భారతీయులందరూ దీని మీద డీప్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించకపోతే మనకి ఎలక్షన్ల ముందు ఆపరేషన్ సింధూర్ వస్తుంది, ఆపరేషన్ మహాదేవ్ వస్తుంది, ఆపరేషన్ ఇంకా చాలా వస్తాయి. పుల్గామా, పాల్గామా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చేసి ఏదో మాయ, సినిమాలో చూపించినట్టు ఒక మాయ వచ్చేసి మన విశ్వ గురు అన్నట్టుగా చూపించేసుకుంటే అక్కడ మ్యాటర్ ఏముండదు. ఏదో చేసిండు మనం గెలిపియండి అని ఒక వింత నాటకం ఆడిపించి ఓట్లని ఈ విధంగా చోరీ చేసుకొని